నీ తోడు కావాలి. రెండవ భాగం. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు. బి. టెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గాని దగ్గరికెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు. ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా? అంది నవ్వుతూ. ఆ ఆ అన్నాడు అయోమయంగా. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్ గా నేను బి. టెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయానికి ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా మైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను. కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. చెప్పుకుంటూ పోతుంది కీర్తన. శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు. ఛా, అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా. కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది. ఆ, గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. హమ్మయ్య, ఇంక నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా. ఈ ఎన్విరాన్మెంట్ కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులెండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అంది కీర్తన. ఆ అదేం లేదు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ నసిగాడు శ్రీధర్. హా, కోల్డ్ కాఫీ. శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తా ను కాఫీ సిప్ చేస్తూ ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్? శ్రీధర్ మెల్లిగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్ గా అయిపోయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది. ఐ యామ్ డివోర్స్డ్. పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్ కి ఏం అనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు. కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చెయ్యకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తననని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయింది. పార్కింగ్ లాట్కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంక లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి ఎనీ ప్రాబ్లం? అంది. అవునండి. బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్ కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా. అంటే నిన్న చూశాను. అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమ లేదు. దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు. మీకే ఇబ్బందేమో అని. నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులెండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది.
కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు. వై లేట్? హెవీ ఆఫీస్ వర్క్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? యా మై బైక్ గాట్ ట్రబుల్. ఓహ్, ఇన్ క్యాబా? శ్రీధర్కి ఇంక చాట్ చేయాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో. కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది. కాని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఆ ఫ్రెండుతో. ఓహ్ అవును, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకింకా పెళ్లి కాలేదు నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్లి కాలేదా? అదేంటండి, ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు? ఓహ్ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి. హే, కంగ్రాట్స్. అయితే మీ భార్యని నీ పెళ్లికి ముందే పరిచయం చేయాలి. ఆ అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది లెండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి, నువ్వేం అనుకోనంటే నేనొక విషయానికి అడగొచ్చా? అన్నాడు. ఆ మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాటపడుతూ అన్నాడు. ఇబ్బందేం లేదులే, ఈపాటికి చాలా మందికే చెప్పాన్లే. అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్ కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్ కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా? నవ్వింది. మిగతా స్టోరీ 3వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.